ఇది వ్యాపారం. హలో మామ, ఇప్పుడైతే నేను రావులపాలెం అరటి మార్కెట్కి అయితే వెళ్తున్నాను మామ. మాది పక్కనే మండపేట. అయినా కానీ ఇన్ని రోజుల నుంచి కూడా నేను ఎప్పుడు కూడా నాకు ఈ మార్కెట్కి వెళ్ళాలని ఎప్పుడు అనిపించలేదు. అలాగే నాకు ఆ మార్కెట్కి వెళ్ళే అవసరం కూడా రాలేదు ఎప్పుడు కూడా. సరే, అసలు ఇంత పెద్ద మార్కెట్, దేశంలోనే అతిపెద్ద మార్కెట్ అంటారు, అసలు మన పక్కనే ఉంది కదా, ఒకసారి చూపిద్దామని చెప్పి నేను కూడా ఒకసారి రెడీ అయ్యాను మా ఇక్కడికి వెళ్దామని చెప్పి. మనం ముందు చూడండి అరటికాయలు ఎలా వెళ్తున్నాయి. ఇవన్నీ కూడా ఈ చుట్టుపక్క ఊర్ల నుంచి అందరూ కూడా ఇలా బళ్ళ మీద అయితే తీసుకుని వెళ్ళి మార్కెట్లో అయితే అమ్ముతూ ఉంటారు మామ. వీళ్ళందరూ కూడా ఏంటంటే రైతులే, చాలా వరకు రైతులే ఉంటారు. అదే కాకుండా కొంతమంది ఏంటంటే చేలో గెల్ల కొట్టుకొచ్చి ఇలా బండి మీద పట్టుకెళ్ళి అక్కడ ఇచ్చినందుకు కూలి అయితే తీసుకుంటారు మామ. అదైతే 200 నుంచి 300 అయితే ఉంటుంది నాకు తెలిసినంత వరకునే. బండి మీద అయితే ఇలా గెల్ల కొట్టుకుని వెళ్ళి ఆ మార్కెట్లో అయితే సేల్ చేసి రావాలన్నమాట. ఇదైతే మాత్రం చాలా పెద్ద మార్కెట్ మామ. ఈ చుట్టుపక్కల ఏరియాలోనే కాదు, అసలు 2 తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద మార్కెట్ ఇది, అరటి మార్కెట్ రావులపాలెం అంటే. ఇక్కడే మనం మార్కెట్ దగ్గరికి అయితే వచ్చేసాం మామ. ఇంకెంత లేదు, దగ్గరలోనే ఉన్న మార్కెట్ అయితే. మార్కెట్ దగ్గరికి వెళ్ళే కొద్దీ కూడా అరటికాయలు అయితే మాత్రం అసలు ఎలా కనపడతాయంటే అలా ఉంటాయన్నమాట. అసలు చాలా అరటికాయలు ఉంటాయన్నమాట, చుట్టూ అరటికాయలు ఉంటాయి. నేనైతే ఈ మార్కెట్ నాకు తెలిసినంత వరకు ఎలా చూపించాలో అలా అయితే చూపిస్తాను. మీరైతే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు అయితే చూడండి. ఈ అరటి మార్కెట్ ఇక్కడ ఎందుకు ఫేమస్ అంటే, చుట్టూ కూడా మొత్తం అంతా కూడా రైతులందరూ కూడా చాలా వరకు అరటి వేస్తారు మామ. ఎందుకంటే ఇది మొత్తం అంతా కూడా లంక గ్రామాలు, గోదావరిని ఆనుకున్న గ్రామాలు, చాలా గ్రామాలు అన్నీ కూడా లంక గ్రామాలు. ఈ లంక గ్రామాల్లో ఏంటంటే ఈ అరటి వచ్చి ఎక్కువగా వేస్తారు. ఈ అరటితో పాటు మొక్కజొన్న, కంద ఈ పంటలు కూడా వేస్తారు. ఇవన్నిటిలోకి అధికంగా ఏంటంటే ఈ అరటి వేస్తారు. ఈ అరటి కూడా ఇది అంత లాభదారమైన పంట ఏం కాదు మామ. ఎందుకంటే అరటి వేసిన రైతులు కూడా చాలా కష్టాలు అయితే పడతారు. ఎందుకంటే ఇది గాలి దుమ్ము వచ్చినా, గోదావరి వచ్చినా కూడా ఈ పంట అయితే పోతూ ఉంటుంది. అలా రిస్క్ చేసి ఈ పంట అయితే వేస్తారు. ఇది వచ్చి మనకి చెట్టుకు వచ్చి ఒక గెలకేస్తుంది. ఆ ఒక్క గెలకేసం వీళ్ళు ఇంచుమించుగా 9 నుంచి 10 నెలలు అయితే వెయిట్ చేస్తారు. ఈ 9 నుంచి 10 నెలలు వెయిట్ చేసిన తర్వాత ఈ మార్కెట్కి వచ్చిన తర్వాత దీనికి ఏమో సరైన ధర ఉండదు ఇక్కడ. ఇక్కడ చక్కెరకేళికలు వచ్చి అసలు చాలా చాలా తక్కువ రేటు ఉంటాయన్నమాట. ఇప్పుడైతే మనం మార్కెట్లోకి అయితే వచ్చేసాం. ఇలా 8 నుంచి 9 నెలలు అయితే పండిస్తారు కదా గెల్ల. ఈ మార్కెట్కి వచ్చేసరికి ఒక్కోసారి అయితే అసలు రేటు ఉండదు మామ. గెల వచ్చి 30 రూపాయలకి ఇచ్చేసిన రోజులు కూడా ఉంటాయి. కొంతమంది ఏంటంటే అసలు వచ్చిన రోజున గిరాకే లేక అలా వదిలేసిపోయిన రోజులు కూడా ఉంటాయంట. అలాగా చాలా తక్కువ రేట్లు ఉంటాయన్నమాట అరటి అయితే మాత్రం ఇక్కడ. అసలు ఇది ఎలా గిట్టుబాటు అవుతుందో మనకేం అర్థం కాదు. సంవత్సరానికి ఒక్క గెల కాస్తుంది ఒక్క చెట్టుకి. ఇక్కడ ఉన్న అన్ని గెలలో కూడా ఒక్కో చెట్టుకి ఒక్కొక్క గెల వచ్చిన కాయలు ఇవన్నీ కూడా. ఇక్కడైతే నేను వీళ్ళతో మాట్లాడడానికి అయితే ప్రయత్నించాను, కానీ ఇక్కడ నా మైక్ అయితే కొంచెం నేను కనెక్ట్ చేయడం అయితే మిస్టేక్ అయింది మామ. అంటే ఫోన్కి కనెక్ట్ చేస్తాం కదా, అది సిపిన్ అయితే కొంచెం స్లిప్ అయింది. దానివల్ల వాయిస్ అయితే అది లాగలేదు అనమాట. ఇదిగో ఆయన పట్టుకెళ్తున్నాడు కదా కూర అరటికెళ్ళది, అది వచ్చి 200 రూపాయలకి అయితే ఇచ్చాడు ఆయన. 200 రూపాయలకి గెల ఇచ్చాడు అనమాట ఇక్కడ. అది చాలా పెద్ద గెల. మనకి ఇంచుమించుగా మార్కెట్కి వచ్చిందంటే మనం బోయినపల్లి మార్కెట్ అటు సైడ్ కొంటూ ఉంటాం కదా, అటు సైడ్ అయితే 300 నుంచి 350 రూపాయలు కూడా ఉంటుంది. గెల చాలా పెద్దదన్నమాట. చక్కెరకేళి గెల చూడండి. ఇప్పుడైతే ఈ చక్కెరకేళి వచ్చి కొంచెం రేట్ అయితే పెరిగిందంట. మొన్నటి వరకు కొంచెం తక్కువలోనే ఉంది, ఇప్పుడు కొంచెం రేట్ అయింది. ఇప్పుడు నేను చేతితో పట్టుకున్నాను కదా గెల, అది వచ్చి 150 రూపాయలు చెప్తున్నారు మా గెల వచ్చి. 150 రూపాయలు అంటే అసలు మీరు ఆలోచించండి ఎంత చీప్గా ఉందో. 150 రూపాయలకి ధర పెరిగింది అంటున్నారు. అంటే మొన్నటి వరకు దీని ధర ఎంత ఉందో చూడండి. 60-50 రూపాయలకే మొన్న అయితే గెల అయితే వెళ్ళిపోయిందంట. ఇప్పుడైతే 150 రూపాయలు ఉంది నేను పట్టుకున్న గెల అయితే. అక్కడ ఇంకొంచెం పెద్ద గెలలు ఉన్నాయి కదా, అవి వచ్చి మనకి 300 రూపాయల వరకు అయితే పలుకుతుంది. అదైతే ఇక్కడ కొంచెం మంచి ధర ఉన్నట్టమాట. లేదంటే మనకి 100 రూపాయల లోపలనే గెలలన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ చాలా రకాల మామిడి అయితే ఉంటుంది మామ, సారీ అరటి. చాలా రకాల అరటి అయితే ఉంటుంది. ఇది వచ్చి చక్కెరకేళి ఉంటుంది. దీంట్లోనే మళ్ళీ రెడ్ చక్కెరకేళి ఒకటి ఉంటుంది, కర్పూరం ఒకటి ఉంటుంది, అలాగే అమృతవాణి ఒకటి, బొంత ఒకటి, ఇంకొకటి కూర అరటికెళ్ళు ఒకటి, చాలా రకాల అరటికెళ్ళు వస్తాయి అన్నమాట. ఇది ఫస్ట్ గేటు. 2 గేట్లు ఉంటాయి. ఇప్పుడు మీరు చూసేది ఫస్ట్ గేట్ అన్నమాట. ఇక్కడ అంతా కూడా తినే అరటికెళ్ళు ఎక్కువ వస్తుంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు చక్కెరకేళి కానీ అమృతవాణి కానీ ఇటు సైడ్ కొంచెం స్వీట్ ఉన్నాయి, ఇటు సైడ్ అయితే వస్తూ ఉంటాయి. సెకండ్ గేట్ ఉంది కదా, ఆ గేట్లోకి వచ్చి ఆ గేట్ కూడా చూపిస్తాను మీకు. అక్కడ వచ్చి మొత్తం అంతా కూడా కర్పూరం గెళ్ళు అయితే ఉంటాయి. అదైతే కొంచెం రేటు తక్కువ ఉంది మా. చక్కెరకేళి ఒక్కటి కొంచెం రేటు పెరిగింది, అదైతే మాత్రం కొంచెం తక్కువ రేట్లోనే దొరుకుతుంది మార్కెట్లో. ఇప్పుడు టైం వచ్చేసి 10 అయింది మామ. అంటే మేము వచ్చేసరికి 10 అయింది కాబట్టి మార్కెట్ అయితే కొంచెం స్లోగా ఉంది. పొద్దున్న ఆల్రెడీ చాలా వరకు అయిపోయింది అనమాట. మార్నింగ్ 5 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా మార్కెట్ అయితే ఓపెన్లోనే ఉంటుంది మామ. 10 గంటల వరకు కూడా కొంచెం రష్ ఉంటుంది. ఆ తర్వాత నుంచి అయితే కొంచెంగా స్లో అవుతూ ఉంటుంది అన్నమాట మార్కెట్ అయితే. మేము వచ్చేసరికి ఇవాళ కొంచెం లేట్ అయింది అనమాట. అసలు ఎర్లీ మార్నింగ్ వద్దాం అనుకున్నాం కానీ కొంచెం లేట్ అయితే అయింది. అందుకని చెప్పి కొంచెం ఖాళీగా అయితే ఉంది మార్కెట్. ఇక్కడ నుంచి చుట్టుపక్కల జిల్లాలు అంతటికి కూడా ఇక్కడ నుంచి వెళ్తుంది మా అరటి వచ్చి. అంటే ఇప్పుడు రాజమండ్రి, అసలు పక్కన ఉన్న రాజమండ్రి, అమలాపురంకు కూడా ఇక్కడ నుంచి వెళ్తుంది, భీమవరం, ఈ చుట్టుపక్కల ఊర్లు కూడా ఇక్కడ నుంచే అరటి అయితే వెళ్తుంది ఈ మార్కెట్ నుండే. అది కాకుండా అదర్ స్టేట్లు కూడా వెళ్తుంది. ఇప్పుడు ఒడిశా కానీ బెంగాల్ కానీ అరటి అయితే ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. అలాగే ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. రాష్ట్రాలకే కాదు, చుట్టుపక్కల ఏరియాలకి, బయట రాష్ట్రాలకి, అలాగే బయట దేశాలు కూడా ఇక్కడ నుంచి అయితే అరటి అయితే ఎగుమతి అవుతుంది. చాలా అరటి అయితే వస్తుంది మామ ఇక్కడికి. చుట్టుపక్కల ఊర్ల నుంచి చాలా అరటి అయితే వస్తుంది. అది కాకుండా చాలా ఊర్ల నుంచి అయితే జనం కూడా వస్తారు ఇక్కడ నుంచి ఇక్కడికి. వైజాగ్ నుంచి కానీ, విజయవాడ నుంచి కానీ, హైదరాబాద్ నుంచి కానీ ఇలాగా ఇక్కడికి వచ్చి ఇక్కడ గిరాకీ చేసుకుని సరుకు అయితే పట్టుకెళ్తూ ఉంటారు అన్నమాట. 5 months అవుతుంది 5 months. షాపు రన్ చేద్దామని ఆపకుండా
అలాగా ఇప్పుడు ఎలా ఉన్నాయి మరి రేట్లు మార్కెట్లో? బాగానే ఉందన్న. అంటే పెరిగినాయా తగ్గినాయా? ఇవాళ రేట్ అయితే పెరిగిపోయిందన్న క్రిస్మస్ మూలం. క్రిస్మస్ మనం నువ్వు ఏ పట్టుకెళ్తావు? చక్కెరకి వెళ్ళినా ఇంకేమన్నా రకాలు ఇంకేం వెళ్ళవా? వెళ్తామన్న కొత్త అయితే తోటలో దిగిపోతాం. కర్పూర కర్పూరం ఎంత ఉంది ఇప్పుడు గెల? కర్పూరం ఎంత ఉంది గెల? 200 కాడి నుంచి 600 దాకా అవి కర్పూరే కదా? అయ్యి 100 రూపాయలకి వెళ్ళాయి 110 రూపాయల గెలది. ఒకటి. అంటే ఇప్పుడు అది 6 గెల బండి 600. 8 గెల బండి 800. 8 గెల బండి 800. రేట్ బాగా తక్కువ. బాగా తక్కువ అంతే ఉంటుందా? లేదన్న వాటి రేట్ తక్కువగానే ఉంటుంది ఎప్పుడు. సరుకు నలుమూలల నుంచి ఎక్కువ వచ్చేది ఈ ఆటలో. ఏ ఊరు నుంచి వస్తుంది ఇక్కడికి? అంటే చుట్టుపక్కల ఇటు లొల్ల, వాడపల్లి, బొబ్బర్లంక, ఇటు మా ఇటు వస్తుంది సిద్ధాంతం, కండవెల్లి, ఈతకోట, గోపాలపురం, మొత్తం నలుమూలల నుంచి ఇటు వస్తుంది. పెద్ద మార్కెట్ ఇంక ఇది. మనకు మామూలుగా ఇక్కడ నుంచి బయటకి ఎక్స్పోర్టింగ్ కూడా వెళ్తాయి కదా? వెళ్తుంది. హైదరాబాద్, ఒడిశా కూడా ఎక్కువ వెళ్తారు. సరే అయితే ఇది మామ ఇలా మార్కెట్లో చిన్న రైతులే కాదు, అదే చిన్న వ్యాపారస్తులే కాదు, పెద్ద వ్యాపారస్తులే కాదు, అందరూ కూడా ఇలా వచ్చి డైరెక్ట్గా అయితే సరుకు అయితే కొనేస్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ ఎలాంటి వేలంపాట్లు ఉండవు మామ. డైరెక్ట్గా రైతు సరుకు తెచ్చుకుని రేటుకి అయితే అమ్ముకోవచ్చు. మార్కెట్లో ఒక రేట్ అయితే నిర్ణయిస్తారు. అంటే ఇప్పుడు ఈ రేటుకి అయితే వెళ్తూ ఉంటుందని చెప్పి అక్కడైతే ఒక రేట్ అయితే అంటారన్నమాట. ఆ రేటుకి తగ్గట్టుగానే కొంచెం గెల్ల అయితే వెళ్ళిపోతూ ఉంటాయి. ఎలాంటి వేలంపాట్లు అయితే ఉండవు. అంటే ఇప్పుడు ఇక్కడ రేట్ ఎలా డిసైడ్ అవుతుంది అంటే ఇప్పుడు డిమాండ్ అండ్ సప్లైని బట్టే కదా రేట్ అయితే డిసైడ్ అవుతుంది. సరుకు ఎక్కువ వచ్చిన రోజునేమో కొంచెం రేటు డౌన్లో ఉంటుంది. అలాగే సరుకు షార్టేజ్ వచ్చినప్పుడు రేట్ అయితే కొంచెం పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కూడా అంతే. మొన్నటి వరకు మనకి కార్తీక మాసం కదా, ఆ టైంలో అయితే కొంచెం అరటి అయితే తక్కువ ఉందంట. అది అయిపోయిన దగ్గర నుంచి మళ్ళీ అరటి అయితే పెరుగుతుందంట. అదేంటో మరి నాకేం అర్థం కాలేదు. కార్తీక మాసం టైంలో అయితే మాత్రం కొంచెం తక్కువ రేట్లు అయితే ఉంటుందంట మా. ఆ తర్వాత కొంచెం ఇప్పుడైతే పెరిగిందన్నమాట. ఇది మార్కెట్ చాలా పెద్దది. ఇదంతా కూడా అసలు ఎంత ఉందంటే మనకి చాలా పెద్ద మార్కెట్, తిరగడానికి కూడా అవ్వట్లేదు, అంత పెద్ద మార్కెట్ ఉంది. ఇదంతా కూడా కర్పూరం గెల్ల. ఇలాగా దీనికైతే ఈ అరకు అయితే కొట్టి గెల్ల అయితే కడతారనమాట. ఈ అరకు కొట్టిన తర్వాత మనకు వచ్చి 2 రోజుల్లో అయితే కలర్ వచ్చేస్తుంది మా. ఇది దాన్ని అరకు అంటారన్నమాట. దాని మీద వేసి కొడుతున్నారు కదా, దాన్ని అయితే అరకు అంటారు. అరకు కొట్టిన తర్వాత ఈ రకంగా అయితే పార్సిల్ అయితే చేస్తారు మామ. ఈ రకంగా పార్సిల్ చేసి తర్వాత ఇది ఎక్కడికైతే ఎక్స్పోర్ట్ అవుతుందో అక్కడికైతే దీన్ని బండికి అయితే వేసేస్తారన్నమాట. లోపల అయితే పచ్చాగా వేస్తారో, చుట్టూ అయితే అలా ఎండాకుతో అయితే కడతా ఉంటారన్నమాట. అది పార్సిల్ కట్టడానికి కూడా మళ్ళీ సపరేట్ ఇక్కడ. ఇప్పుడు అది కట్టే ఆకులు కూడా తీసుకొచ్చి రైతులు అయితే అమ్ముతారు మా. ఇక్కడ ఇప్పుడు అరటికెళ్ళతో పాటు అవి ఉన్నాయి కదా, అరిటాకులు, ఎండాకులు, పచ్చాకులు ఉన్నాయి కదా, అవి కూడా కట్టలు కట్టుకుని అయితే తెచ్చి మార్కెట్లో అయితే అమ్ముతూ ఉంటారు అనమాట. అలా అరకైతే కొట్టేసి పార్సిల్ అయితే చేస్తారు మామ. అక్కడ బయట బళ్ళు ఉన్నాయి కదా, సైకిళ్ళు, అదే బళ్ళ మీద తీసుకొస్తున్నారు కదా, అక్కడైతే డైరెక్ట్గా కొనేస్తారు. ఎవరికి కావాల్సింది అలా. అంటే ఇప్పుడు మనం కూడా ఇల్లు అక్కడ డైరెక్ట్గా గెల్ల మాట్లాడుకుని మనం అయితే ఒక రేటుకి అయితే కొనేసుకోవచ్చు. అలాగే అక్కడ నుంచి మళ్ళీ మిగిలిన వాళ్ళు వ్యాపారస్తులు అయితే గెల్ల అయితే కొంటారన్నమాట. అక్కడికి అవ్వకపోతే వీళ్ళ చివరికి వచ్చి వ్యాపారస్తులకైతే రేటుకి అయితే మాట్లాడుకుని వీళ్ళకైతే ఇచ్చేసి వెళ్ళిపోతారన్నమాట. వీళ్ళు దీన్ని ఇక్కడ నుంచి పార్సిల్ చేసి ఇలాగ ఈ రకంగా మళ్ళీ బయటికి వీళ్ళ ఆర్డర్లను బట్టి ఎక్స్పోర్ట్ అయితే చేస్తారన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి వచ్చి భీమవరం అయితే వెళ్తున్నాయంట. భీమవరం గెల్ల ఇవన్నీ కూడా భీమవరం పంపుతున్నారు. మనకి ఇక్కడ నుంచి భీమవరం దగ్గరే. ఇక్కడ నుంచి కూడా భీమవరం కూడా గెల్ల అయితే వెళ్తుంటాయన్నమాట. మన హైదరాబాద్ అయితే మాత్రం చాలా వస్తాయంట మా. బళ్ళన్నీ కూడా ఇక్కడ నుంచి హైదరాబాద్ అయితే లోడ్ అవుతాయి. హైదరాబాద్ లోడ్ అయిన బళ్ళు అయితే చాలా ఉంటున్నాయి ఇక్కడైతే. రైతుకి సంవత్సరం మొత్తం గెల పండించడానికి పెద్ద కష్టం అనిపించదేమో కానీ మార్కెట్కి తీసుకొచ్చి ఇలా అమ్మడం మాత్రం ఒక పెద్ద టాస్క్ మా. ఇది చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే సరైన ధర ఉంటుందో ఉండదో తెలియదు మార్కెట్లో. ఏ రోజు ఏ ధర ఉంటుందో అసలు ఐడియా ఉండదు మామ. నేను ఉన్న ధర ఇవాళ ఉండదు, ఈ ఇవాళ ఉన్న ధర రేపు పొద్దున అయితే ఉండదు. కాబట్టి మార్కెట్కి తీసుకొచ్చి అమ్మేదాకా కూడా అసలు అది ఏ ధరకు పోతుందో, అసలు గిట్టుబాటు అవుతుందో లేదో కూడా తెలియదు మాట రైతుకి. ఆ రకంగా అయితే ఉంటుంది ఈ అరటి అయితే మాత్రం. అసలు సంవత్సరం మొత్తంలో 12 నెలల్లో ఒక 2 నెలలు అయితే దీనికి ఒక రేట్ అయితే ఉంటుంది. కొంచెం మంచి రేట్ అయితే ఒక 2 నెలలు ఉంటుంది. మిగిలిన 10 నెలల్లో కూడా దీనికైతే సరైన ధర అయితే ఉండదు. రైతులైతే మాత్రం చాలా వరకు బాధపడుతున్నారు మా దీని గురించి అయితే. ఎందుకంటే నేను చూశాను, తీయడానికి అయితే అవ్వలేదు కానీ నాకు వీడియో నేనైతే చూశాను అనమాట లైవ్లో కూడా. చాలామంది అయితే సరైన ధర లేక చాలామంది అయితే బాధపడుతూ ఉన్నారన్నమాట. మాకు తెలిసిన వాళ్ళు కూడా వ్యవసాయం అయితే చేసేవారు. అరటి అయితే మా చుట్టాలే, వాళ్ళైతే అరటి చేసేవారు. సరిగ్గా ఏం మిగలట్లేదని చెప్పి అది మార్చేసి వేరే పంట అయితే వేసారన్నమాట. అరటి అయితే మాత్రం ఈ రకంగా తయారైంది మామ. ఏంటంటే ఈ లంక గ్రామాల్లో ఈ అరటి అయితే మాత్రం చాలా బాగా వస్తుంది. కానీ దానికైతే మాత్రం సరైన ధర అయితే ఉండట్లేదు అంతే మార్కెట్లో. ఇప్పుడు ఇది కూడా మళ్ళీ చాలా ప్రమాదం ఈ పంట కూడా. ఇప్పుడు సరైన గాలి వాన వచ్చినా ఏది వచ్చినా కూడా ఈ పంట అయితే పోతుంది. చెట్లన్నీ కూడా పడిపోతాయి. మళ్ళీ దానికి గెలకే ఇప్పుడు చెట్టుకు వచ్చి ఇది కడతారు, వెదిరి కర్ర ఒకటి కడతారు. ఆ కర్ర 200 ఉంటుందంట. ఆ కర్ర కట్టిన డబ్బులు కూడా రావంట ఒక్కొక్కసారి అయితే రైతుకి. అలా కూడా చెప్తున్నారన్నమాట. ఇది చాలా రిస్క్ అనమాట. మళ్ళీ లంక గ్రామాల్లో ఏంటంటే గోదావరి ఒకటి వస్తుంది మా. గోదావరి వచ్చినప్పుడు చెప్పలేము అసలు అది ఏమవుతుందో, పంట ఏమవుతుందో కూడా గ్యారంటీ అయితే ఉండదు, పోతుంది ఆ టైంలో పోతాయి. ఇది చాలా రిస్క్ ఉంటుంది ఈ పంటలో. అయినా కానీ రైతులైతే మాత్రం అలా చేస్తూ ఉంటారు. కానీ దీనికైతే మాత్రం సరైన ధర అయితే లేదు మా మార్కెట్లో. నిన్న కాదు
ఒక్కొక్క రోజు అయితే 30 రూపాయలు 40 రూపాయలు కూడా ఇచ్చేసి వెళ్ళిపోతారు అనమాట చక్కెర కేళీ గల. అంతంత తక్కువ రేట్లు అయితే ఉంటాయి. ఇవి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అయిన తర్వాత మన దాకా వచ్చిన తర్వాత మన దగ్గర ఎలా ఉంటాయంటే అర్థం వచ్చి 60 రూపాయలు 70 రూపాయలకి అయితే మన దగ్గర అమ్ముతూ ఉంటారు. అంటే వాళ్ళతో తప్పని అనట్లేదు, వ్యాపారం అంటే అంతేలే. బయట అయితే ఎవరైనా లాభానికి అమ్ముకోవాలని చూస్తారో కానీ రైతుకి లాభం అయితే ఉండట్లేదు ఈ మార్కెట్లో. ఇప్పుడు ఈ మార్కెట్లో దొరికే అరటికి స్పెషాలిటీ ఏంటి అంటే ఈ మార్కెట్లో దొరికే అరటి కొంచెం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మామ. ఇక్కడ వాటర్కి దీని టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ చుట్టుపక్కల కాదు, ఇప్పుడు మనకి వేరే చోట్ల కూడా మనకి అరటి అయితే ఉంటుంది, కానీ ఈ టేస్ట్ని అయితే కొట్టలేవు. ఇక్కడ రావులపాలెం అరటి అంటే అంత ఫేమస్ మామ. ఇది టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది, చాలా బాగుంటుంది మాట టేస్ట్ వచ్చి. అందుకని చెప్పి ఇక్కడ అరటికి వచ్చి చాలా డిమాండ్ ఉంటుంది బయట అయితే. అందుకే ఇక్కడ నుంచి ఇది చాలా దూరం వరకు కూడా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. గెలలు చూసారా బయట అలా ఆపేసారా, బయట అంతా కూడా ఎక్కడ ఖాళీ లేదు. బండికి 200 ఇస్తారా తెచ్చి ఇక్కడ అప్ చెప్పాలి అంతేనా? చేలోంచి కోసుకొచ్చి అప్ చెప్పాలి. బండికి 200, ఇది కాకుండా కూలుకొని ఉంటుందా? ఏముండదు, 6 గెల కోసుకొచ్చి ఇక్కడ అప్ చెప్పినందుకు 200. రోజుకి ఎన్నిసార్లు తిరుగుతావు అలాగా? 4 టిప్పులు వేస్తారు, 10కి అయిపోతుంది. 150 రూపాయలు పెట్రోల్ ఖర్చు ఒక 600 మిగులుతుంది. ఇంకా అన్ని పోయి టిఫిన్లు గట్ట పోయి ఎంత ఉంటుంది ఇప్పుడు గెల మామూలు కర్పూరం? అయితే మన దాకా అయితే ఆవిడ కొనలేదు, ఇప్పుడు ఈ ఆవిడ కొంటారు మార్కెట్ కదా. ఇది 150 రూపాయలు వస్తుంది. 150 రూపాయలు బాగుందా గెల? మార్కెట్ ఇలాగ ఉంటుంది, ఇప్పుడు మారుతూ ఉంటుందా? మారుతుంది. ఇదే మార్కెట్, ఈ మార్కెట్ అయితే ఇది అయితే మామూలుగా అయితే 1400, 1500, 1600 వచ్చాయి. ఇప్పుడైతే పండుగ దాకా డౌన్ బాగానే, కార్తీక పౌర్ణమి వెళ్ళి నుంచి డౌన్ అయిపోతుంది. ఇప్పుడు ఎంత ఉంది బండి అంటే ఇంకంతే 150 రూపాయలు కూడా పడుతుంది మాకు. 150 రూపాయలకి వచ్చారు. ఎందుకని మోటకెళ్ళ అదే 200 ఉంటుంది అంతే. ఇంకా 200 ఉంటుంది అంతే. దీనికి దానికి 50 రూపాయలు. 3 బళ్ళు 3,000 వస్తాయి. బండికి 20 రూపాయలు. అయితే మన దాకా అయితే 15, 16. చక్కెరకెళ్ళి పెరిగినట్టుంది బాగా. చక్కెరకెళ్ళి అమ్ముతుంది బాగా. 500 అమ్ముతుంది బాగుంటాయి. గెల అంటే 300, 350 రూపాయలు కూడా ఉంది పెద్ద గెల. 500 కూడా ఏం చూసారు కదా, ఇప్పుడు 6 గెలలు అమ్మితే 1000 రూపాయలు వస్తుంది. దాంట్లో కూలి పని 200 తీసేస్తే రైతు మిగిలేదు 6 గెలకే కలిపి 800. అసలు దాని పెట్టుబడులు వస్తాయి ఏం వస్తాయో నాకేం అర్థం కావట్లేదు ఈ మార్కెట్ అయితే మాత్రం. దీన్ని ఆనుకునే దీని ఎదురుగా అయితే చేపల మార్కెట్ కూడా ఉంది మామ. చేపల మార్కెట్ ఇంకా చేపలు అయితే అమ్ముతున్నారు ఇక్కడ. ఈ రోజు సండే మాట, నేను వీడియో తీసిన రోజు అయితే ఆదివారం, అందుకని చెప్పి చేపలు అయితే గట్టిగానే ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా చెరువు చేపలే మామ. పక్కనే గోదావరి ఉంటుంది కానీ గోదావరిలో అయితే చేపలు లేవు. ఇవన్నీ కూడా చెరువు చేపలే. నేనైతే ఈరోజు మీకు నాకు తెలిసినంత వరకు, నేను తెలుసుకున్నంత వరకు కూడా మీకైతే ఈ మార్కెట్ గురించి బాగానే చెప్పానని అయితే అనుకుంటున్నాను నేను. అసలు ఈ వీడియో గురించి మీకు ఎలా అనిపించిందో మీరైతే కామెంట్ చేయండి మామ. నేనైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు మన వీడియోలో అయితే నెక్స్ట్ మా బావ నర్సరీ ఒకటి ఉంది మామ, దాన్ని కూడా ఒకసారి అసలు చూపిద్దామని చెప్పని అయితే అనుకుంటున్నాను. మీకైతే ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, ఆ నర్సరీ కూడా నేనైతే చూపించడానికి అయితే ట్రై చేస్తాను. సరే మా ఉంటా మరి, తర్వాత కలుద్దాం. బాయ్. ఇది వ్యాపారం.